పోటీ వర్సెస్ అభివృద్ధి జరుగుతుందిగా అన్నట్టుగా ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎవరికి రావచ్చు అంటారు? ఇది మాది ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మాది ప్రగతి భవన్ పాలన కాదు కదా, ప్రజాపాలన కదా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. గతంలో అవకాశం లేకుండే. గెలిస్తే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి చాలా ఫండ్ తేవడానికి చాలా బాగుంటుంది కదా. అందుకని ప్రజలందరూ కూడా ఒక్కసారి నవీన్ యాదవ్ అవకాశం ఇస్తే 10 సంవత్సరాల నుంచి కూడా పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడంతా కూడా బస్తీ వాసులు స్లమ్ ఏరియా ఉండటం జరుగుతుందని. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. నవీన్ యాదవ్ వస్తే ఇదంతా మార్పు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మాది ఢిల్లీ కాదు, గల్లీ అని చెప్పుకోవడం కాదు. గల్లీలో ఏముంది లోపల అనేది చూడాలని మెయిన్ రోడ్లో తార్ రోడ్లలో రోడ్ షోలు చేసుకోవడం కాదు. నవీన్ అన్న అంటే నేను ఉన్నా అనేటట్టు ఏ అర్ధరాత్రి అయినా ఒక్క ఫోన్ చేసినా తలుపు తట్టినా వచ్చే వ్యక్తి నవీన్ యాదవ్. చాలా మంది ఏమంటున్నారు, ఇది జనతా గ్యారేజ్ అంటున్నారు. శ్రీశైలం యాదవ్ ఇల్లు అని అంటే ఆయనకి ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకోకుండా శ్రీశైలం గారి ఇంటికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఇంతలా ప్రజలు నమ్ముతుంటే ఇట్లాంటి వ్యక్తి మీద ఎంతో నెగిటివిటీ కూడా ప్రచారం చేయడం జరుగుతుందండి. చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఒక పర్సన్ టార్గెట్ చేసుకుంటూ రౌడీ అని మాట్లాడుకుంటూ మరి నేను ఒకటే అంట, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాల్సింది. మీరు రౌడీలు అంటే మరి మీరు లక్కర్ నుంచి వచ్చిన రాక్షసులు కాదా? బీఆర్ఎస్ లో దిగుతున్న వాళ్ళు రాక్షసులను తట్టుకోవాలంటే డెఫినెట్ గా రౌడీ అవసరం లేదండి. వాళ్ళ భాషలో యాక్చువల్గా మేము అట్లాంటి పదాలు వాడాం, కాంగ్రెస్ వాళ్ళం మేము అట్లా ప్రవర్తించాం. కానీ వాళ్ళ భాష ఉపయోగించింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ గెలిస్తే రేవంత్ అన్న ఆయనకు ప్రత్యేకమైన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ అంతా గల్లీలలో చూస్తే జంతర్ మంతర్ ఉంది. అసలు సాఫీగా రోడ్డు కూడా నడిచేటట్టు లేదు. మీ బాబాయ్ కేసీఆర్ ప్రచారంలోకి రారంటారా, వస్తారంటారు? గతంలో వాళ్ళు పాలకులుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరి మా క్యాండిడేట్ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని ఏ రకంగా కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు? అన్న కూతురేమో అవినీతి జరిగిందని చెప్తుంది. మరి కేసీఆర్ గారు వచ్చి గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మళ్ళీ ఏం చేస్తానని చెప్పుకోవడానికి మొహం లేకుండా కూతురు మాట్లాడుతుంటే ఆయన వచ్చి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ రకంగా మొహం చూపించడం ఉంటారు?